ಇಲ್ಲ ಅದನ್ನು ನೋಡ್ಕೋಬೇಕು ಫಸ್ಟ್ రైటా. హాయ్ హలో నమస్తే N2 న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఉన్నామండి. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది. సో ఈ నెల రోజుల పాలన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మన మధ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. సో వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉండే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది అనే విషయమై అడగడానికి మన మధ్యలో వినోద్ పాటిల్, అల్లబాక్స్, అదేవిధంగా అన్నగారు ఉన్నారు హనుమాన్లు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది నెల రోజు పాలన? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ప్రజల కోసం, ప్రజల వద్దకే పాలన అని ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఏదైతే పెట్టినరో అదే నానుడి కొనసాగిస్తూ ఈ నెల రోజుల లోపల ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు ఏమున్నాయి అంటే ఈ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ వాళ్ళు చెయ్యని పనులన్నీ మనం ఏం చేయగలుగుతాం, ప్రజలకు ఏ విధంగా సంక్షేమాన్ని అందించామనే ఒక ఉద్దేశంతో ప్రజాపాలన ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజాపాలన ద్వారా ప్రజల యొక్క అవసరాలు అంటే వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయి, కార్డులు కావచ్చు, ఇండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇటువంటి అన్నీ దరఖాస్తు ద్వారా రూపొందించుకొని అవన్నీ ప్రజలకు అందించే విధంగా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ 2 రోజులు మాత్రం సంతృప్తినిచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రజాభవన్ కంచెలు తొలగించడము, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే రాచరిక పాలన కాదు కదా మన ప్రజాపాలన. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అనే వ్యక్తి రాచరిక పాలన కొనసాగించాడు. నిజాం నవాబు కంటే ఎక్కువ వ్యక్తిగా అంటే ఆయన అతను దృష్టి పాటించాడు. కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్, అందులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంచెను తొలగించడం అంటే ప్రజల ఈ వద్దకే ప్రతి వ్యక్తి పోవాలి. సెక్రటరీకి ఒక రోజున పోయిందా ముఖ్యమంత్రి, కానీ ఈరోజు మొత్తం సెక్రటరీటే మనం నడుస్తుంది. ప్రజల పాలన ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో సెక్రటరీలో మొత్తం మంత్రులతో సహా అందరు సెక్రటరీలో కూర్చొని ఫైల్ తెప్పించుకుంటూ అన్ని క్లియర్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పుడు అది ప్రజాభవన్ కాదు, డ్రామా, అదొక డ్రామాలాగా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ విమర్శ. మీరేమంటారు? దొంగ అన్నట్టున్నది. వాళ్ళు ఇన్ని రోజులు చేయని పాలన మేము చేస్తూ ఉంటే ఎందుకు వాళ్ళకు దొంగ అలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు? అవును, మీరు చేయలే కదా, అది ప్రజలు ఎవరికని చెప్తారు కదా. మీరు చేస్తే మీకు ఆ అవకాశం ఉంటుండేమో, మీకు అవకాశం లేదు. మేము అది చేసి చూపిస్తున్నాం, ప్రజలు సంతృప్తిని ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ రోజుల పట్ల. మీరు ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అన్నాం, మీరు ఏమైనా కర్ణాటకలో వాళ్ళు అట్టి జూట మాటలు ఆడినన్నారు, కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంత సంతోషంగా ఉన్న ఆడపిల్లలు అడగని చెప్తారు. వాళ్ళు ఎక్కడ పోయినా ఆ తీర్థయాత్రకు పోతున్నారు, అత్తగారింటికి పోతున్నారు, తల్లిగారింటికి పోతున్నారు, ఫ్రెండ్స్ దగ్గరికి పోతున్నారు, సంతోషంగా పోతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అనే మాట మీదకి వస్తే బస్సులు వదిలేసారు, బస్సులు తక్కువ చేసారు, వీళ్ళు ఫ్రీ అని చెప్తున్నారు, అంతేగాని ఇందులో చేసేది ఏం లేదని బీఆర్ఎస్ వాళ్ళ విమర్శ. మీరు మరి వాళ్ళు విమర్శ చేసే ముందు కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు బస్సుల్ని కొత్తగా మొన్ననే మా మంత్రి గారు, ఆర్టీసీ మంత్రి గారు కొత్తగా మొన్న బస్సులు కొనుక్కొని మళ్ళీ ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. ఇంకా కొంటా అంటుంది మా ముఖ్యమంత్రి గారు. అంటే ప్రజలకు ఇబ్బంది ఉండకుండా ఏ సౌకర్యమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళకు? ఇప్పుడు మీరు సార్ ఎంబడి తిరిగారు కాంగ్రెస్ కార్యకర్తలు, దాంట్లో ముఖ్యమైన కార్యకర్తలని రెయిన్బోలు కష్టపడ్డ వారిలో మీరు ముఖ్యులు. సో మీరు ప్రజలను కొన్నారంట బీఆర్ఎస్ వాళ్ళు విమర్శ. మీరేమో ఎట్లా? వాళ్ళలాగా ముఖ్యమంత్రి 30 కోట్లు మాకు ఇవ్వలే, వాళ్ళలాగా మేము డబ్బులు పంచలే. స్వచ్ఛందంగా నియమిత వ్యతిరేకతో స్థానిక ఎమ్మెల్యే భూ కబ్జాలు పడ్డాడు, ఒక్క సంక్షేమం పాటుపడలే, ఒక రోడ్లు రాలే, ఒక ఇండ్లు రాలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ఇప్పుడు కూడా వందలాది మంది వచ్చి సార్ కలుస్తూ ఉన్నారంటే మీకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. వాళ్ళు భుజాలు తడుచుకుంటాం, మేమేం చేయలేము. వాళ్ళలాగా డబ్బులు సంపాదించలే, వాళ్ళలాగా డబ్బులు ఖర్చు పెట్టలే. ప్రజలు స్వచ్ఛందంగా ప్రజానాయకుడు కావాలి, సంజీవ్ రెడ్డి రావాలి అని ఒక నిర్ణయంతో పనిచేసారు, ఆ విధంగా గెలిచాడు. ధర్మం ఓడిపోయింది, అధర్మం గెలిచిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాట. మీరేమంటారు? వాస్తవమే కదా, అధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచింది కదా. అధర్మంగా నీకు ఉన్నావు కాబట్టి నీకు ఓడగొట్టిరు. వాళ్ళేమనేది ధర్మమే ఓడిపోయింది అంటున్నారు. ధర్మం గెలిచింది అంటున్నాం మేము. నువ్వు అధర్మం పక్షాన ఉన్నావు, నువ్వు ఆ మాట ఆడుతుండొచ్చు, కానీ ధర్మం గెలిచిందని చెప్తున్నాం మేము కూడా. అధర్మం ఓడిపోయింది, ధర్మమే. ఎప్పుడైనా ధర్మం ధర్మాన్ని రక్షిస్తుంది తప్ప అధర్మం అయితే కాదు కదా. ధర్మమే గెలుస్తుంది. ధర్మం పక్షాన మేము ఉన్నాం కాబట్టి. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం ధర్మం ఎవరి వైపు వాళ్ళే గెలిచింది, కానీ 100 మంది 1000 మంది ఉన్నారు గెలిచిరా కాదుగా. మీ అట్లే అయినరు, కౌరవులాగా మీరున్నారు, పాండవులాగా మేము ఉన్నాం. అందుకే పాండవుల పక్షాన వరించింది విజయం మాకు, అదేవిధంగా కాంగ్రెస్ పక్షాన విజయం వరించింది.
ఇప్పుడు మీరు పత్రం విడుదల చేస్తే వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తారు, మీరేమంటారు దాన్ని? ఇక దొంగలే ఇప్పుడు ఇంతకుముందు ఒక సామెత చెప్పారు, దొంగే దొంగ అన్నట్టున్నది. మీరు చేసిన దొంగతనం అంటే మీరు చేసిన తప్పుల్ని ప్రజలకు వివరించిండు, అదే శ్వేతపత్రం. శ్వేతపత్రం ఏ గవర్నమెంట్ అయినా పెట్టచ్చు, నువ్వు కూడా పెట్టినావు. నువ్వు కూడా గవర్నమెంట్ రాగానే ఏమైంది, ఏముంది, అప్పుడు ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉన్నది అని చెప్పినావు. అది ముఖ్యమంత్రి గారు ప్రజలకు సంపూర్ణంగా అవగాహన ఉండాలి. మరి 10 సంవత్సరాల కాలం నుంచి 9.5 సంవత్సరాల కాలంలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది, ప్రజల పక్షాన మనం మంచి చేసిందా, చెడు చేసిందా? మంచి చేసిన చెప్తున్నాం, చెడు చేసిన చెప్తున్నాం కదా. మేము రెండు చెప్తున్నాం కదా. నువ్వు మంచి చేసి కూడా చెప్తున్నావు, చెడు చేసి చెప్తున్నాం. అప్పులు తెచ్చింది చెప్తున్నాం, నువ్వు మంచికి సంక్షేమం చేసి కూడా చెప్తున్నాం కదా. నువ్వు మరి దానికి ఎందుకు తీసుకుంటున్నావు, మంచిది ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు చెడు చేసినావు కాబట్టి చెడు మీద ఎందుకు దృష్టి పెడతావు? నువ్వు చెడు చేసినట్టే కదా నువ్వు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ మాట ఏంటంటే ఇంత చేసిన వాళ్ళకు కూడా ఓడించరు, ఇది చాలా బాధాకరమైన మాట. ఏం చేయనటువంటి వారిని, దోచుకునే వారిని గెలిపించరు అనేది బీఆర్ఎస్ మాజీల మాట. మీరేమంటారు? ఈ వాళ్ళకి ఏం చెప్పాలి? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్. ఒక ఎంపీతో నువ్వు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినావా? కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఉద్యమంలో పాల్గొని సకల జనులు సమ్మె చేస్తే సోనియా గాంధీ రాష్ట్రం మీద తెలిసరే ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, తెలంగాణ ఆకాంక్ష పాత్రుంది కాబట్టి చేయాలని అనే ఉద్దేశంతో ఒక్క ఎంపీతో కాదు కదా. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు చెప్పే మాయ మాటలు నమ్మి ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చి నువ్వు ఏం చేసావు? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులో కుప్పగా మార్చినావు. ఏదైనా ఒక్క వ్యక్తి పోనీ చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేసినావా? ఇప్పుడు శంకరమ్మ ఉంది, శ్రీకాంత్ చల్లికి ఒక్క న్యాయం చేసినావా? ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది, నళిని ఉద్యోగం రాజీనామా చేసింది, ఆమెకు న్యాయం చేసినావా? ఇట్లా చెప్పుడు చాలా ఉన్నాయి. నువ్వు ఎవరు న్యాయం చేసినావు? నువ్వు న్యాయపడ్డావు. ఎవరు? నీ కుటుంబం న్యాయపడ్డది, మీ ఎమ్మెల్యే బాగుపడ్డారు, ప్రజలు బాగుపడ్డారా? లేదే. నీ ఆస్తి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎందుకు ఒకసారి చూపి తెలుస్తాయి కదా. అది లేదు. కానీ వాటిని ఏదో అబాండాలు వేస్తాం. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఈ రోజు రేపట్ల ఇది లేదు, చాలా హుషారున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వేం చెప్పినావు, మేమేం చెప్పినాం, మేమేం చేస్తున్నాం, నువ్వేం చేస్తున్నావు, ప్రజలు గమనిస్తారు. కాబట్టి నీకు కరువు కథ వాచిండ్రు, నీకు పంపించారు, నువ్వు పనికి రావని చెప్పి పంపించారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ కూడా అదే జరుగుతుంది, చూడండి మీరు. ఇప్పుడు అబద్ధాలు, అసత్యాలు ప్రసారాలు చేసే అబద్ధపు మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి నారంకేట్లో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందని వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? అబద్ధాల వ్యక్తులను పంపించని నేను అంటున్నా. అబద్ధాలు మాట్లాడిన కాబట్టే ప్రజలకు విసుగు చెందిండ్రు. మీరు చెప్పిన అబద్ధాలు వినలేక విసుగు చెంది మీరు వద్దు బాబు, కాంగ్రెస్ ఏముంది, కాంగ్రెస్ పాలన ఏముంది, కనీసం వాళ్ళు ఇప్పుడు ఒక మాట చెప్పిండే ముఖ్యమంత్రి గారు స్పీచ్లో, చాలా స్పీచ్లో చెప్పారు. అల్లుడేస్తే ఆడమంటాడు, బిడ్డ ఆడవస్తుంది, పంటది, గొర్రె ఆడగడుతుంది, బర్రె ఆడగడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన డబ్బా ఇండ్లు, మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. ఇది ఒకటి ఉదాహరణ కాదా? మరి డబుల్ బెడ్రూమ్ యాడ్ ఇచ్చినావు. ఏ ఊర్లో ఉన్నాయి? మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు, మా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పారు. వాస్తవం కాదా? ఒప్పుకొని గ్రామాల్లో తిరుగుదాం నడవండి. ఏడైనా సరే ఇప్పటికి కూడా మేము ఇచ్చిన ఇంటి తప్ప మీరు ఇచ్చిన ఏడున్నాయి లేవు కదా. అందుకే మళ్ళీ ప్రజాపాలన కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు కాబట్టి మా ప్రభుత్వం వచ్చింది. మేము ఖచ్చితంగా మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఎవరికైనా ఇచ్చిండా? ఈలే కదా. మేము రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇక గ్యాస్ సిలిండర్కు నువ్వు పెంచినవు, తగ్గించినవా? మేము 500కి ఇస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా సంక్షేమ పథకాలు 100% ప్రజల కోసమే చేస్తాం మేము. ఇప్పుడు ప్రజాపాలన స్వీకరిస్తున్న దరఖాస్తులు అంతా డాటా వీళ్ళ దగ్గర ఉన్నది. రైతు బంధు కానీ పెన్షన్ కానీ ఎందుకు వేస్తలేరు అనేది వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఇది డాటా వీళ్ళు ఇప్పుడు మీ ధరణి ఉంది, డాటా వాళ్ళకి ఇచ్చినాం, ఏదో వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చినాం కదా. మేము అట్లా చేస్తలేం. ప్రజలకు అవసరాలు ఏమున్నాయి వాళ్ళు అడగాలి. వాళ్ళు చెప్తున్నారు కదా, నాకు ఈ అవసరం, నాకు ఇన్ని సంవత్సరాలకు ఇది రాలేదని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి మనం ఆ అవసరం తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ డాటా కావాలి కదా. నువ్వు సకల జన సర్వే చేసినావు, ఏ ఒక్కరికైనా న్యాయం చేసినావు? మరి డాటా నీరు ఉండే కదా, నువ్వు చేయలేవు కదా. నువ్వు చెయ్యింది ఎందుకు చెప్తావు? నువ్వు చెప్పే అర్హత కోల్పోయినావు. నువ్వు తెలంగాణ ప్రజలకు నువ్వు చెప్పే అర్హత కోల్పోయినావు. కాబట్టి ప్రజలు ఎవరికి ఇచ్చిర్రు అధికారం? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు చేసేది చూడు. 4 రోజులు కాలేదు, అప్పుడే ఉరికి పడుతున్నావు ఎందుకు? మేము అట్లా చేసినామా? మీకు అవకాశం ఇచ్చారు, మీరు చేస్తామని చూడండి. మీరు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? పక్కగా 100%, 100% 6 గ్యారంటీ అమలు చేస్తుంది. అందులో 2 గ్యారంటీ అమలు అయిపోయినాయి. ఒకటి ఆరోగ్యశ్రీ తీసేసినావు నువ్వు. 10 సంవత్సరాల కాలంలో ఒక్కరికైనా ఆరోగ్యశ్రీ వచ్చిందా?
ఇప్పుడు చూడండి హాస్పిటల్ ఎంతమందికి మేము ఆరోగ్యశ్రీ ఇప్పిస్తున్నాం. డైరెక్ట్ హాస్పిటల్ పోయి వాళ్ళు డ్రైన్ అవుతున్నారు, ₹1 కట్టకుండా బయటకు వస్తున్నారు. అదేవిధంగా బస్సు ఫ్రీ నడుస్తున్నాయి కదా, నీకు కళ్ళ మూడు ఉంది కదా. అది ఇప్పుడు 2 గ్యారెంటీలు వస్తుంది, ఇంకా 2 గ్యారెంటీ ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ 2 గ్యారెంటీ ఇంకా ముందుకు వస్తాయి. ఖచ్చితంగా 6 గ్యారెంటీ చేసి ఇస్తాం. అదే కాకుండా ఇంకా మేము ఏం చెప్పినా అన్నీ చేసి ఇస్తాం. ఇది మన వినోద్ పటేల్తోని మాటలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే మాట ఇచ్చిందో 100కు 100% కాకుండా 80% మాత్రం నెరవేరుస్తుంది. ఏదైతే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ విధంగా నడిపించారో అదేవిధంగా అదే బాటలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రతి హామీలు నెరవేరుస్తామని అంటున్నారు. ఇది మన పటేల్తో ముచ్చట. థ్యాంక్ యూ. ఓవర్ టు మీడియా.